మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, కాదు కాదు ఇదంతా డబ్బుల కోసం కాల్ చేసింది, దీని వెనకాల వ్యవహారం అంతా చాలా ఉందని చెప్పారు. ఉమ్, అంటే ఏమిటి ఆయన ఉద్దేశం? డబ్బుల కోసం కాదండి. ఇప్పుడు మీరు కూడా డబ్బుల కోసం అంటున్నారు, ఆ ఢిల్లీలో ఏదో డబ్బుల కోసమే జరిగింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు డబ్బుల కోసం కాదండి. ఉమ్, అర్థం చేసుకోలేకపోతున్నాం, మనం అర్థం చేసుకోలేకపోవడం మన తప్పు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇది డబ్బుల కోసం కాదా అని చెప్తుంటే, తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి ఏదో డబ్బుల కోసం అని చెప్పి ఇంకోటి మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే మీడియా కూడా మరి ముఖ్యమంత్రి గారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతే నాకు అర్థం కాదు. నేను అందుకనే అంతకు ముందే చెప్తాను, నేను ఇదంతా కూడా టోటల్ గా ఫుడ్ జిహాద్ జరిగిందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీ నేను చెప్పినప్పుడు మీడియా ఏంటోలే అనుకుని పెద్ద పట్టించుకోవాలి. అసలు ఈ ఫుడ్ ఏంటి, ఫుడ్ జిహాద్ ఏంటి అన్ని పెద్ద పట్టించుకోవాలి. కానీ మన ఏపీ మీడియా పట్టించుకోలేదు, కానీ నేషనల్ మీడియాకి అర్థమైన విషయం ఏంటని, అర్ణబ్ గోస్వామి ఉతికి ఆరేశాడు. నేను మాట్లాడిన తర్వాత అర్ణబ్ గోస్వామి నేషనల్ లెవెల్లో దీని మీద మాట్లాడి మొత్తం అందరినీ ఉతికి ఆరేసిన తర్వాత అప్పుడు మనకి తెలుగు మీడియా కూడా కొంతవరకు చలనం వచ్చింది. స్పీకర్ అర్ణబ్ గోస్వామి ఎంత ఉతికి ఆరేశాడు అని చెప్పి మాట్లాడారు. అందుకనే ఇప్పుడు స్వామీజీలు కూడా మాట్లాడుతున్నారు. స్వామీజీలు అందరూ ఇప్పుడు వచ్చి ఫుడ్ జిహాద్ జరిగినట్లాగానే ఉందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తాను అదే, ఇక్కడ మిగతా చోట్ల ఎక్కడైనా సరే ఏదైనా ఎక్కడ చేసినా కూడా ఒక 100 మందికి చేసి 50 మందికి చేయదు తప్ప అంత ఏం చేయలేరు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కేంద్ర స్థానం. అవును. అమెరికాలో ఉన్నవాడైనా, రష్యాలో ఉన్నవాడైనా, ఇంకో దగ్గర ఏ మూల ఉన్నవాడైనా సరే, ఆస్ట్రేలియాలో ఉన్నవాడైనా సరే, ఇండియాలోకి అడుగు పెట్టాడంటే ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోకుండా ఇంకా వేరే పనులు చేసుకోరు. సో అంత ఇంపార్టెంట్ దేవస్థానం. ఇక్కడ రోజుకి 70,000 మంది కనీసం దర్శించుకుంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా లడ్డు తింటారు. ఇంత అవకాశం వేరే ఎక్కడ వస్తుంది? ఎవరికైనా హిందువుల మీద ఏదైనా దాడి చేయాలంటే, ఫుడ్ జిహాద్ చేయాలంటే. అందువల్ల దీన్ని టార్గెట్ చేసుకున్నారేమో అన్న అనుమానాలు. అందువల్లనే ఈ రోజు తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు చూడండి, అందులో ఏం జరిగింది? బాత్రూమ్ క్లీనర్లు దగ్గర నుంచి వాడారు అది చెప్పడానికి కూడా, ఆ మాట చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేదాకా కూడా ఏమీగా ధైర్యం చేయలేదు. ఏదో లిక్విడ్ అంటే అట్లని కాదు సార్, ఇప్పుడు చాలా సున్నితమైన అంశం కదా, అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరైనా కానీ అంత ఈజీగా దీంట్లో ఇది కలిసింది అది కలిసిందని ఎట్లా మాట్లాడలేం కదా, కలిసిందే అని చెప్పగలుగుతాం. ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన, ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? లేదు లేదు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఆ దేవదేవుడు వల్ల బతికి బట్టకట్టిన మనిషి ఆయన. ఆ దేవదేవుడి కోసం ఏ స్థాయికైనా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవితం ఈ రోజు అయిపోయింది. ఒకప్పుడు అయిపోయింది, ఇప్పుడు నడుస్తున్నదంతా ఎక్సెస్. స్వామివారి ఇచ్చిన ఎక్సెస్ అంతా నడుస్తోంది. గత 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో, రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంత నడుస్తుందో తెలియదు మనకు. ఆయన నిన్ను 100 ఏళ్ళు జీవించాలని మనం అందరం కోరుతాం. అంటే ఆయన, నేను బతికే ఈ ఎక్సెస్ బతికంతా కూడా స్వామివారి కోసం నేను బతకాలి, దానికోసం మాట్లాడాలని ఆయన ఉంటే, జర్నలిస్టులు నాకు అర్థం, నేను అందరినీ జర్నలిస్టులు అని చెప్పి మనం ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయకుండా, నేను మొన్న కూడా మీ దాంట్లో చెప్పాను, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మనం మర్చిపోయాం. దానివల్ల ఈ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, సెక్యులరిజం అన్న ఒక సూప్ లో మనం పడిపోయాం. యాక్చువల్ గా మనం చేస్తున్న సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం చేస్తున్నాం. మనందరం తెలుసో తెలియదో మనందరం సూడో సెక్యులరిజం ని ఫాలో అవుతున్నాం. సెక్యులరిజం అంటే ఏంటి? అన్ని మతాలు సమానం. అన్ని మతాలు సమానం అన్నప్పుడు హిందూ మతం మీద దాడి జరుగుతుంటే, దేవాలయం మీద, అది కూడా తిరుమల మీద దాడి జరుగుతుంటే, ప్రసాదాల మీద దాడి జరుగుతుంటే, హిందూ భక్తుల మీద దాడి జరుగుతుంటే ఏంటి సంయమనం? ఏంటి? దేనికి సంయమనం? అంటే మిగతా వాళ్ళందరికీ జరిగితేనేమో, ఎక్కడో పాలస్తీనాలోనూ ఇంకెక్కడో జరిగితేనేమో దానికి ఏదో మనం గగ్గోలు ఎత్తిపోతాం, క్యాండిల్ ర్యాలీ చేసేస్తాం. కానీ ఈ దేశంలో మెజారిటీ హిందువులకు ఏదైనా జరిగితే మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడదాం అనుకుంటాం. ఇదే సమస్య. మనం సెక్యులరిజం అనుకుని మనకు తెలియకుండానే సూడో సెక్యులరిజంలోకి వెళ్ళడం వల్ల హిందువులకి ఇంత బాధ. ఎవరో నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఒకటి ధైర్యం చేసి మాట్లాడితే తప్ప దాన్ని ఇంకొకళ్ళు అందుకుని మాట్లాడాలి పరిస్థితి. కాబట్టి ఏంటంటే, అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడారు, మీరు హిందువులందరూ కూడా ఇలా ఉంటే లాభం లేదు, మీరందరూ గొంతెత్తి మాట్లాడాలని చెప్పారు. ఆయన పక్క నుంచి హిందువులందరూ గొంతెత్తి మాట్లాడాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఏం జరిగిందనేది, మొదట్లో ఏం జరిగిందనేది చెప్పారు.
తర్వాత రెండోసారి ఈ లిక్విడ్స్ అవి అని వస్తున్నప్పుడు కూడా ఇదంతా ఏదో డబ్బుల కోసం అన్నట్లాగా వస్తున్నప్పుడు కూడా డబ్బుల కోసం కాదబ్బా అని చెప్పి క్లియర్ గా ఆయన చెప్పారు. రైట్. సో ఓకే. వీటన్నిటిని అంటే డాట్స్ అన్నిటిని మనం కలుపుకుంటే ఏం జరిగింది ఈ దేశంలో హిందువుల మీద ఫుడ్ జిహాద్ జరిగిందా అని మనల్ని ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి. ఈరోజు స్వామీజీలు కూడా అడుగుతున్నారు. కాబట్టి మేమనేది ఏంటంటే ఈ సిబిఐ ఏదైతే అది ఒక నివేదిక ఇచ్చిందో దాంట్లో జోలికి పోలేదు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తనే ఒక ముందుకొచ్చి మంత్రిమండలిలో మాట్లాడి ఒక సింగిల్ మ్యాన్ కమిటీని చేస్తున్నారు. కాబట్టి అవును, ఏకసభ్య నేను కమిటీ. డిమాండ్ చేసేది ఏంటంటే ఆ సింగిల్ మ్యాన్ కమిటీ కాకుండా దాంట్లో హిందువులకి మీరు పాత్ర కల్పించండి. అప్పుడు మాత్రమే హిందువుల మనోభావాలు వాళ్ళకి ఒక సాంత్వన అనేది వస్తుంది. లేదంటే మీరు ఒక సింగిల్ మ్యాన్ కమిటీ వేస్తే రేపు పొద్దున వైసీపీ వాళ్ళు మీరేనా వేశారు, మీరు కావాల్సిన మనిషిని వేసుకున్నారు అని చెప్పే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక ఆల్ పార్టీ కమిటీ వేయండి, లేదంటే ఖచ్చితంగా ఆల్ పార్టీ కమిటీ వేసినా సింగిల్ మ్యాన్ కమిటీ వేసినా దాంట్లో హిందూ నాయకులకి కనుక మీరు పాత్ర కల్పిస్తే వాళ్ళకి యాడ్ చేస్తే దాంట్లో అప్పుడు మాత్రమే అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. హిందువులు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళందరూ ఎవరైనా యాక్సెప్ట్ చేయవలసిందే. అందువల్ల మాకున్న ఈ డౌట్లు ఏవైతే ఉన్నాయో ఈ డౌట్లు కూడా మేము తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు కాబట్టి కావాలనే హిందువులు మీరు చేస్తున్న వేసుకున్నారు, వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి అనుకూలంగానే చెప్తారని అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా సార్, ఉండదా? అదే అప్పుడు హిందువులను హిందువుల్ని వేస్తారు మీరు అందులో. separate గా హిందూ సంఘ నాయకుల్ని పెట్టారనుకోండి, వాళ్ళకి చెప్పడానికి ఏం అవకాశం ఉండదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మీరు ఎవరో ఒక వ్యక్తిని పెట్టారనుకోండి, అది చంద్రబాబు నాయుడుకి కావాల్సిన వ్యక్తితో లేదంటే పవన్ కళ్యాణ్కి కావాల్సిన వ్యక్తితో అని ఆటోమేటిక్ గా విమర్శలు వస్తాయి. అందుకని ఆ విమర్శలు కూడా రాకుండా ఉండటం కోసం హిందూ సంఘాలను మీరు దీంట్లో యాడ్ Right. చేయండి. ఓకే. యాడ్ చేస్తే అప్పుడు మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. మొత్తం వ్యవహారం అంతా ఏంటిది? మొత్తం అంతా హిందువులకు సంబంధించిన వ్యవహారం, దైవానికి సంబంధించిన వ్యవహారం, ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం. అంతేగాని అక్కడ తిరుమలలో ఉన్న ఒక స్వీట్ షాప్ లో ఉన్న స్వీట్ గురించి కాదు, లడ్డు అనే ఒక స్వీట్ గురించి కాదు ఇప్పుడు జరుగుతోంది. లడ్డు అనేది ఒక ప్రసాదం, అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత కూడింది. అది హిందువులకు సంబంధించిన Right, sir. పూర్తిగా అక్కడ కేంద్రం. అది ఇన్ని నిలిచిపోయి ఉన్నాయి. దీన్ని చేస్తాను లేదంటే కనుక మనం ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. ఇంత సిబిఐ